మ్యామ్, ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు భారతదేశానికి అక్రమ చొరబాట్లు, మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పైన అత్యంత దారుణంగా దాడులు. ఏ విధంగా చూస్తారు అసలు? బంగ్లాదేశ్ లో మన జనాలు తగ్గిపోయారు కాబట్టి అలా ఉంది. కాకపోతే హిందూ దేశానికి హిందూ సపోర్ట్లు లేరని అనుకున్నారు. కానీ చిన్న పిలుపునిస్తేనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ చిన్న పిలుపు ఇస్తేనే జనసంద్రం చూశారు, హిందువులలో ఉన్న చైతన్యం చూశారు. హిందువులందరూ ఒక్కటైతే ఏమవుతారనేది ఒక చిన్న జలక్ ఇక్కడ చూస్తున్నారు. మీరు హిందువులంటే చిన్న చూపు చూస్తున్నారు, కానీ వందల సంవత్సరాల నుంచి మమ్మల్ని అణగదొక్కాలని చూసినా హిందూ సమాజం ఇంకా వెలుగుతూనే ఉంది. హిందూ సమాజాన్ని ఒకటి కారణం ఎప్పుడు అనుకుంటున్నారు, ఎక్కడ చూపియాలో ఎప్పుడు చూపియాలో చూపిస్తారు. కానీ హిందువులలో ఉన్నది ఒకటే మంచితనం, అందరిని మన వాళ్ళు అనుకుంటారు. మన వాళ్ళు కాదన్నారు తొక్కి పెట్టడానికి కూడా హిందువులు ఎప్పుడు వెనకపోరు. దాడులు జరుగుతున్నాయంటే మనలో ఉన్న ఐక్యత లోపం వల్లనే వాళ్ళు ఇంతవరకు తెగించారు. కానీ ఒక్కసారి హిందువులందరూ బాయ్ బాయ్ అనేది సమైక్యతగా భావంగా కాకుండా హిందూ బాయ్ అంటే వాళ్ళని తొక్కి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని విధ్వంసాలు చేసినా అంత డబల్ చేయడానికి హిందూ సమాజం ఎప్పుడు రెడీగా ఉంది. లవ్ జిహాద్ అంటే కొంతమందిలో పిల్లలకి మన పిల్లలని అమాయకులను చేసి ఆట ఆడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా చైతన్యం వచ్చింది. అయినా ఇంకా మన హిందూ జాగృతి ఇంకా కావాలా. ఇలాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉంటే ఇలాగే తొక్కి పెడితే మనకి ఇది ఒక్కదానికే నిదర్శనం. అది అంటే హిందూ టెంపుల్ దగ్గర కూడా ముస్లింలు ఎక్కువ శాతం వాళ్ళే కూరగాయలు, పండ్లు, పువ్వులు వాళ్ళే అమ్ముతారు కదా. వాళ్ళ గురించి ఇంతకు ముందు పండ్లు కూరగాయలు అమ్ముకొని బిచ్చగాళ్ళలాగా వచ్చారు. ఫస్ట్ తర్వాత రిక్కీ చేశారు, పండ్లు అన్నారు, బండ్లు అన్నారు, అదన్నారు. ఇప్పుడు మన పిల్లల్లో కూడా చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్క చిన్నదాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. మన వాళ్ళు అనుకున్నారు, కానీ ఇప్పుడు మన వాళ్ళు కాదు. హిందువులు అంటే ఏందో ప్రతి పిల్లల్లో కూడా జాగృతి వచ్చింది. పాత టెంపుల్స్ దగ్గర విధ్వంసం చేసినా ఎక్కడ చేసినా అంటే ముస్లింలు అమ్మే సామాను ఉన్నది అంటున్నారా? ముస్లింలను అమ్మే సామాన్లు కొనడం జరగదు. ఇక మీదట ఇప్పుడు కూడా చైతన్యం ఎలా వస్తుందంటే మన పిల్లలకి ఎలా అయితే తినే ఫుడ్ లో ఏం కలిపి పెడుతున్నారో హిందూ సమాజం కూడా అదే కలిపి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సంతానోత్పత్తి మనల్ని ఎలా తొక్కి పెట్టాలని చూస్తారో మనం అంతా హిందువులను తెలుసుకుంటే మనం కూడా అదే రివెంజ్ చేయాలి. చేస్తాం కూడా, చేసి చూపిస్తాం కూడా. హైదరాబాద్ చుట్టుపక్కల రోహింగ్యాలు ఎక్కువ శాతం లక్షల్లో ఉన్నారని అంటున్నారు, కానీ వాళ్ళకి ధీటుగా ఇవాళ చిన్న పిలుపులో మన హిందూ సమాజం ఇంత కనిపిస్తుంది. భయపడమే కాదు, రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పిల్ల, జల్ల, ముసలి, ముతక హిందూ అంటే ఏందో చూపిస్తాం. ఇంతవరకు ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి నుంచి చాలా అందరం కలిసిమెలిసి ఉండాలనే తత్వంతోనే మన దేశంలో ఉన్నాము. కానీ మనకంటూ పోరాటం జరిగితే పక్క దేశంలో బంగ్లాదేశ్ లో జరుగుతుంది కదా, ఇట్లయితుంది అట్లయితే భయపడే రకాలు ఎవ్వరు లేదు. హిందూ రక్తంలో చైతన్యం ఉంది. హిందూ అంటే ఏందో ప్రతి ఒక్క పిల్ల, ముసలి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు చూపిస్తారు. మన చైతన్యం ఏందో చెప్పుకోవడం కాదు, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ వస్తుంటే ఈ సభకు రాకుండా పోలీస్ వాళ్ళు ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి ఆపేయడం జరిగింది. అయినా తెంచుకొని ఎంత మంది వస్తున్నారో ఇంకా చూడండి, లక్షల్లో వస్తున్నారు జనాలు. ఇదే దినేశం. ఎప్పుడైనా హిందువులు ముస్లింల మసీదుల పైన, చర్చిల పైన దాడి చేయడం ఇంతవరకు జరగలేదు. సమయం వస్తే, సందర్భం వస్తే మీకు అవే చేస్తాం. పక్కా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? పక్కా ఉన్నది సార్, పక్కా బీజేపీ వస్తుంది. బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే హిందూ సమాజానికి అండదండగా ఉన్నది. బీజేపీ కాకుండా హిందూ సమాజాన్ని తొక్కి పెట్టాలని చూసిన ప్రతిసారి పైకి లేస్తూ ఉవ్వెత్తున లేసి ఉండేదే మన భారతదేశానికి ఇట్లాంటి చీడ పురుగులు ఎవడొచ్చినా ఎవడు భయపడేదే లేదు. ప్రతి ఒక్క మహిళ, మంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పారు కదా, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేని వాళ్ళైతేనే కాంగ్రెస్ కి జెండా ఊపుతారు. అది బీజేపీ అంటేనే హిందూ అంటేనే బీజేపీ. ప్రాణాలకు తెగిచ్చేదే మన హిందూ సమాజంలో, మన రక్తంలోనే ఉన్నది. హిందూ సమాజాన్ని ఎవడు ఏం పీకలేడు. ఇలాంటి కుక్కలు వస్తే ఇలాంటి కుక్కలను తరవడానికి ప్రతి ఒక్క పిల్లలతో సహా అందరం రెడీగా ఉన్నాం. ఈ సభతో హిందువులు అందరూ ఏకమైనట్లేనా? మొత్తం ఏకమైనట్టే. హిందువులు ఎప్పుడు ఏకమే ఉన్నారు, కానీ పక్క వాళ్ళని కూడా మన వాళ్ళు అనుకునేదే హిందూ సమాజం. హిందూ సమాజం ఎప్పుడు కూడా మన వాళ్ళు అనుకుంటది, కాదు అనడానికి తొక్కి పెట్టడానికి. ఇన్నేళ్ల భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇలా ఉంది అంటే మన వాళ్ళు అనుకున్నామని. ఎవడెన్ని తొక్కినా భారతదేశం ఎప్పుడు వెలుగుతానే ఉంటుంది. పాకిస్తాన్ గురించి ఏం చెప్తారు? ఇప్పటికీ కుట్రలు చేస్తా ఉన్నది కదా భారతదేశం. వాళ్ళకి దిగిట్టుగా మనం నరేంద్ర మోడీ చూసుకుంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నరేంద్రుడు ఉన్న తర్వాత కూడా ఉంటది, నరేంద్రుడు తర్వాత కూడా ఇలాగే ఉంటది. భారతదేశానికి తిరిగే లేదు. ఎవరు మన కంటి చూపు పెట్టినా కూడా మనకి అక్కడే స్మాచ్ చేయడానికి ఆపరేషన్ సింధూరే మీకు ఎగ్జాంపుల్. అది జాగో భాగ్యనగర్, చెలో బాలాపూర్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్ ముస్లింల
చొరబాటుదారులను అరెస్ట్ చేసి మళ్ళీ తిప్పి పంపాలని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు బాలాపూర్ లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు చాలా మంది హిందువులు ఉన్నారు. మ్యామ్, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి అక్రమంగా రోహింగ్యాలు భారతదేశం మొత్తం నిండిపోయారు. ఒకవైపు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పైన మారణకాండ జరుగుతుంది. ఏం చెప్తారు దీని గురించి? హిందువులు ఎక్కడున్నా హిందువులే. ఇప్పుడు హిందూ సంఘాల మీటింగ్ కాదు ఇది. హిందువులు అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలని. హిందువుల మధ్యలో క్యాస్టిజం ఎక్కువ పెరిగిపోయింది, దాని వల్ల ఐకమత్యం విడిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ముల్లాలు ఎవరైతే బంగ్లాదేశీ నుంచి లేకపోతే రోహింగ్యాలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళని మనం ఆపట్లేదు. మేము సెక్యులరిజం అని కొంతమంది వాళ్ళని చొరబడుతున్నారు, కానీ గవర్నమెంట్ కూడా దీని చర్యలు తీసుకొని రోహింగ్యాలకి బంగ్లాదేశీలు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి బట్టి వాళ్ళని రిటర్న్ పంపించాలి. అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారా రోహింగ్యాలకు? మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని మేము అనట్లేదు, కానీ మేమేమంటున్నామంటే ఇది మన కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటంటే ఇది హిందూ రాష్ట్రం, హిందువులది. ఇక్కడ ఎన్నో ఏళ్ల క్రితము హిందువులే ఉండే, ముస్లింస్ పాకిస్తాన్ లో ఉండాలి, కానీ ఇక్కడ 9% ముస్లింస్ ఉన్నారు. దాని వల్ల పెరిగి 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 ఇప్పుడు 28% వరకు అయిపోయినారు. ఇదంతా పక్కన పెడితే రోహింగ్యాలు వచ్చేస్తున్నారు, బంగ్లాదేశీలు వచ్చేస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? వాళ్ళకి మూడు జిహాదీలు ఉన్నాయి. ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ, ఆర్థిక జిహాదీ. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు అంటున్నారు దేశం ముఖ్యం కాదు, అల్లానే ముఖ్యం, అల్లా తర్వాతనే ఎవరైనా, అంజన్ మామ గారు అని అంటున్నారు. సో మేమంటున్నాముకి ఇక్కడ మాకు ధర్మమే ముఖ్యం, దేశమే ముఖ్యం. మా ధర్మం ఏమంటుందంటే మనం పుట్టినప్పటి నుంచి హిందువులమే, మన పూర్వీకులంతా హిందువులే. ఎంతో మంది త్యాగబలం తోటి ఈ రాష్ట్రం ఏర్పడింది, హిందూ రాష్ట్రం. మనం అట్లాగే ఎట్లా వదిలేస్తాము? మేము అందుకే హిందువులమంతా ఏకమత్యంగా ఉండి ఇక్కడ ఏకంగానే ఉన్నారు, కానీ అందరూ వాళ్ళ విధులలో బిజీగా ఉన్నారు. దాన్ని సమరించుకొని ధర్మం కోసము ఈ రోజు ఈ సభని జరిపినారు. సో దట్ వాళ్ళకు ఒక చిన్న జ్ఞానం కలుగుతుంది. ఇలా మనం ఏకమత్యంగా ఉంటే బంగ్లాదేశీలు కాదు, రోహింగ్యాలు కాదు, ఎవరు వచ్చినా మనం ఎదుర్కొంటాం. ఇంత ఐకమత్యంగా ఉన్నా కూడా చాలా దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. కటమైసమ్మ టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్, పురాణాపూల్ టెంపుల్. ఎందుకు హిందువులు ఇంత ఐక్యంగా ఉన్నా కూడా గుళ్ళ పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి అన్నారు? హిందువులందరూ ఖాళీగా లేరండి. హిందువులంతా పొద్దు నుంచి సాయంత్రం వాళ్ళకి వాళ్ళు కష్టపడి ఫ్యామిలీస్ కోసం కష్టపడుతున్నారు. ముల్లాలకి ఇంకో పని ఏమీ లేదు. వాళ్ళకి ఓన్లీ దేవాలయాలు కూల్చడము, లేకపోతే లవ్ జిహాదీలు చేయడము, ఆర్థిక జిహాదీలు చేయడం, ఇవే వాళ్ళ పని. సో దీనికి చర్యలు హైకోర్టు నుంచి రావాలి, దీనికి చర్యలు గవర్నమెంట్ నుంచి రావాలి, దీనికి చర్యలు మనందరి హిందువుల మధ్యలో రావాలి. మేమేమంటున్నాము, రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఇక్కడ ఉండకూడదు అంటున్నాం. ఫస్ట్ వాళ్ళని చొరబడనీయకుండా వాళ్ళని బయటికి తరిమేయాలని మా నిర్ణయం. లవ్ జిహాద్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ జిహాద్ మీద ఒపీనియన్ ఏంటి అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చెప్పలేమండి. అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పలేం, కానీ దానికి ఒక చట్టబద్ధంగా ఒక చర్య కనుక వస్తే చూడండి. ఇప్పుడు మీరు లవ్ జిహాద్ గురించే మాట్లాడుతున్నారు. చాలా చోట్ల ఫ్రూట్స్ పైన మెడిసిన్స్ వేస్తున్నారు. హిందూస్ అవి తింటే వాళ్ళ జనరేషనే ముందుకెళ్లకుంటారని ఇలాంటి న్యూస్ ఇంటర్నెట్ లో వింటున్నాం మనం. మీరు విన్నారో లేదో కానీ. సో ఇలాంటివన్నీ వాళ్ళు నీచంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే హిందువులు ఉండకూడదు, ఓన్లీ ఇక్కడ ముస్లిం కంట్రీ కావాలి ఇది, అండ్ ముస్లిమ్స్ ఫామ్ కావాలి, అందరూ ముల్లాల కింద ఫామ్ కావాలి, అందరూ అల్లానే నమ్మాలి. ఇది మేము ఒప్పుకోవట్లేదు. ఇది సాధ్యం కాదు, ఇప్పుడే కాదు, ఎన్ని జన్మలైనా సాధ్యం కాదు. అంటే హిందువుల టెంపుల్లమైన ముస్లింలు దాడి చేస్తున్నారు, అందరం చూసినాం కదా. ఎప్పుడైనా సరే హిందువులు మసీదుల పైన, చర్చిల పైన ఎప్పుడైనా దాడి చేయరండి. వాళ్ళు ధర్మం కోసం పాటుపడే వాళ్ళు. హిందువులు వాళ్ళలాగా ఐదు సార్లు నమాజ్ చదివినా చదవకపోయినా, మేము పూజలు చేసినా చేయకపోయినా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు, వాళ్ళల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కానీ ముళ్ళాలకు అలాంటి పనులు ఏమీ లేవు. వాళ్ళు 24 గంటలు హిందువులను డిస్టర్బ్ చేయాలి, హిందూ టెంపుల్స్ ని డిస్టర్బ్ చేయాలి, హిందూ అమ్మాయిలని పెళ్లిళ్ళు చేసుకోవాలి, హిందూని పెంచకుండా ఫ్రూట్స్ లలో మెడిసిన్ కలపాలి, హిందువులను పెంచకుండా
సంతాన ఉత్పత్తి తగ్గితేనే కదా వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు 9% నుంచి 28% పెరిగింది ఎందుకు? వాళ్ళకి షారియాలో కావాలి, మాకు అవన్నీ వద్దు, మాకు కాన్స్టిట్యూషన్ కావాలి. మేము కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాం, ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు ఇంత పెద్ద సభ ఏదైతే చూస్తున్నారు కదా, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని 2 నుంచి 5 o'clock వరకు పర్మిషన్ తీసుకొని చేశాం. మీరు ఏ ముస్లిం ఏ ముల్లా నమాజ్ చేసేటప్పుడు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు? మీరు వెళ్ళి అడగండి. వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ తో సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారు, మా షారియాలా ఉండాలి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మా అల్లానే ఎక్కువ అంటున్నారు, మా ఐలా మొహమ్మద్ అంటున్నారు. మేమైతే అట్లా అంటలేం కదా. సో అలా బంగ్లాదేశ్ లో అన్ని మతాలు సమానమైనందుకు ఒక హిందువుని అత్యంత దారుణంగా చెట్టుకు వేలాడదీసి దానం చేశారు కదా. ఏమండి, వాళ్ళు దహనం చేశారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు మేము కూడా ఇక్కడ నుంచి తరిమేస్తున్నాం. వాళ్ళు అక్కడ పోయి దహనం అవుతారా ఏమైతారా మాకు అనవసరం. కానీ హిందువులందరినీ ఇక్కడ రమ్మని కూడా అమిత్ షా గారు చెప్తున్నారు. సో దీనికి అందరూ చూసి ఆకర్షించాలి. హిందూ రాష్ట్రంలో హిందువులు ఉంటారు, మేము బంగ్లాదేశ్ లో ఉండము. అట్లాగే బంగ్లాదేశీలు ఇక్కడ ఉండకూడదు, రోహింగ్యాలు ఇక్కడ ఉండకూడదు, తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చుట్టూ ఉన్న ముస్లిం షాప్ల గురించి ఏం చెప్తారు? టెంపుల్స్ చుట్టూ ముస్లిం షాప్స్ ఉండవండి. ఇన్ని రోజులు ఎన్ని టెంపుల్స్ దగ్గర ముస్లిం షాప్స్ ఉన్నాయో మీరు చూసినారో, రాబోయే కొన్ని తరాలలో మీరు చూస్తారికి అవన్నీ ఒక్క షాప్ కూడా అక్కడ ఉండదంటే ఉండదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రతి ఒక్క హిందూ మనసులో నుంచి వస్తున్న మాట. హలాల్ గురించి ఏం చెప్తారండి? ఏంటండి హలాల్ గురించి? హలాల్ గురించి మేము ఎలా చెప్తామండి? మీరు వెళ్ళి ముల్లాలను అడగాలి, ఎందుకంటే మేము అది నమ్మము, మేము అది ఇష్టపడము, మేము దాని గురించి డిస్కస్ చేయాలని ఇష్టపడము. హిందువులకు హలాల్ చేసిన ఫుడ్ ఇస్తున్నారు కదా, దాని గురించి? మేము హలాల్ చేసే ఫుడ్ మేము తింటలేం కదా. చాలా మంది హిందువులు తీసుకుంటున్నారు, చాలా మంది హిందువులు తీసుకుంటారు, మేమైతే చూడలేదు. మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం. కొంతమంది దర్గాలో నమ్ముతారు, అలాంటి వాళ్ళు ఫాలో అవుతున్నారేమో, కానీ అలా అందరు హిందువులు హలాలే తింటున్నారు, ఇది చాలా తప్పండి. ఓకే, పుట్టిగానే పుకారు చేయకూడదు. హిందువులు వాళ్ళ ధర్మం వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు, అండ్ హిందువులు పాటించే పద్ధతులు వేరు, అండ్ మనం చూస్తున్న టీవీలలో న్యూస్ వేరు. అదంతా హిందూయిజం కాదండి. హిందూయిజం అనేది ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బు పెట్టో, బస్సు కిరాయి ఇచ్చో, లేదా కార్ డీజిల్ ఇచ్చో ఇక్కడికి రాలేదు. వాళ్ళ మనసు నుంచి మనమంతా ఏకంగా ఉండాలి. ఇక్కడ హిందూ రాష్ట్రం ఫామ్ కావాలని వచ్చిన వాళ్ళు. తెలంగాణలో సాధ్యమవుతుందా బీజేపీ హిందూ రాష్ట్రం అవడానికి? 100% బీజేపీ వస్తుందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మోసాలు చేశారు మీరు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ వాళ్ళు ఎక్కడున్నారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారు. మరి హిందువులు అంతా ఎక్కడ పోవాలా? ఇక్కడ ఇదంతా హిందూ రాష్ట్రం కదా, తెలంగాణలో ఎక్కువ హిందూస్ ఉన్నారు కదా, మరి హిందువులు ఎక్కడ పోవాలి? హిందువులందరిలో చైతన్యం వచ్చేసింది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు హిందూ రాష్ట్రం కావాలి, హిందువులే ఇక్కడ ఉండాలంటున్నారు. అందుకే 100% బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది బీజేపీ. 2034 వరకు నేనే సీఎం ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, అనేవారు అంటారు. ఏమో ఎవరికి తెలుసు, రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు. అవకాశం ఉంది, చెప్పలేమండి. బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారని చెప్పలేం కదా. ఆయన సీఎం ఉంటాడా, లేకపోతే బీజేపీ నుంచి సీఎం అవుతారా, ఆయననే బీజేపీలో జాయిన్ అవుతాడా, మనం చెప్పలేం. అంటే రానున్న రోజుల్లో హిజాబ్ ధరించుకున్న వాళ్ళు ప్రధానమంత్రి అవుతారని అసదుద్దీన్ ఓవైసీ ఒక వ్యాఖ్య ఇచ్చింది, మీకు తెలిసే ఉంటది. దాని గురించి ఏం చెప్తారు? ఎంఐఎం ఎన్నో చెప్తారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి సహకారం లేకుండా, లేకపోతే హిందువుల సహకారం లేకుండా ఏమీ చేయలేరు. వాళ్ళ ఉన్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళు అన్నంత మాత్రం అయిపోతుందా? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గెలిచి చూపించాలి కదా. వాళ్ళు అలయన్స్ లో గెలిచినారు, మన ముంబైలో కూడా. సో వాళ్ళు ఒక్కళ్ళుగా ఇక్కడ గెలిచినప్పుడు కదండి అది మాట్లాడేది. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా అయితే కదా మాట్లాడాలి. అలా వాళ్ళు అన్నంత మాత్రం అవ్వదు కదా. నెక్స్ట్ టైం బీజేపీ వస్తుందండి, అంతే. మీరు ఇదే మైక్ పెట్టుకొని నా దగ్గర వచ్చి అడుగుతారు, బీజేపీ గెలిచిందండి ఏంటి మీ అభిప్రాయం అని. నేను అప్పుడు చెప్తాను, మీరు ఆ రోజు అడిగారు కదా, చూడండి. ఈ సభ వేదిక నుండి హిందువులందరికీ ఏం పిలుపునిస్తారు? ఒకటే పిలుపండి, మనమంతా ఐకమత్యంగా ఉంటే ఎవరు ఏమి చేయలేరు. మనం బంగ్లాదేశీలను, రోహింగ్యాలని ఇమ్మీడియట్ గా ఎక్కడుంటే అక్కడ నుంచి తరిమేయాలి. అది ఎటువంటి సహకారం అయినా సరే, హైకోర్టు వెళ్ళని, సుప్రీం కోర్టు వెళ్ళని, మనం అందరం ఐకమత్యంగా ఉంటే ఇది జరుగుతుంది.